నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన కొత్త చిగురు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఏప్రిల్ 2013లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. వాకింగ్ ముగించుకుని వస్తున్నాను. ఆదివారమే కదా అని 4 అడుగులు ఎక్కువ వేసేసరికి తెల్లగా తెల్లారిపోయింది. కాఫీ గుర్తుకొస్తోంది. అడుగులకు చురుకు పెరిగింది. ఇంటికి దగ్గరగా వచ్చేశాను. మా ఇంటి కాంపౌండ్లో సన్నపాటి కలకలం. ఏమైంది చెప్పమా అనుకుంటూ కాస్త కంగారుగా గేటు తీసుకుని లోపలికి వెళ్ళాను. గేటు కుడివైపున ప్రహరీ గోడకు 4 గజాల యువతల వేప చెట్టు, రావి చెట్టు కనిపిస్తున్నాయి. వాటి చుట్టూరా సిమెంట్ దిమ్ముంది. దాని దగ్గర 10 మంది దాకా జనం మోగున్నారు. వింతగా చూస్తూ భయంగా భక్తిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మా ఆవిడ సర్వమంగళ కూడా అక్కడే ఉంది. మాది పెద్ద ఆవరణ. ఎప్పుడో మా అంధాత కాలంలో మా ముత్తాత చవగ్గా వచ్చిందని 1000 గజాల స్థలం కొని పడేశాడట. మా నాన్న ఆ స్థలం మధ్యలో బుల్లి పెంకుటిల్లు వేశాడు. నేను ఆ పెంకులు ఊడదీయించి డాబా వేశాను. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, మా ఇంటి చుట్టూరా బోలెడు ఖాళీ స్థలం. కూరగాయల మొక్కలు, పూల మొక్కలు కాక మామిడి, సపోటా లాంటి పెద్ద పెద్ద చెట్లు కూడా చాలానే ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం ఈ వేప మొక్క, రావి మొక్క దగ్గరగా మొలవటం చూసి తెగ సంతోషపడిపోయి వాటికి పాదు చేసి, నీళ్లు పోసి పెంచి పెద్ద చేసి, వైభవంగా పెళ్లి కూడా చేసి, శాశ్వతంగా తిన్నె కూడా కట్టించేసింది మా అమ్మ. ఇప్పుడు దాని దగ్గరే ఆ హడావుడంతా. గబగబా అటు వెళ్ళాను. నిన్న కూడా చూశానమ్మా. అప్పుడు ఇంత ఆకారం తేలలేదు. ఆ పడగ, కళ్ళు అచ్చంగా పామల్లేనే ఉంది అమ్మగారు. మాకు పాల ప్యాకెట్లు తెచ్చిపెట్టే వీరేశం అంటున్నాడు. చుప్! నాగేంద్రుడిని పట్టుకొని పాము అది అన్నామంటే కళ్ళు పోతాయి. చంపలేసుకో భాడవా. మా ఎదురింటి ఆచారం పిన్ని గారు వాడిని ఒక్క గదువు గదివారు. మడి ఆచారం కాస్త ఎక్కువని ఆవిడ అలా అంటాంలేండి. ఎంత పుణ్యం చేసుకున్నామో ఇలా దర్శనమిచ్చారు స్వామి. 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తోంది ఆవిడ. నిజంగా నాగదేవత మా ఇంట్లో వెలిసిందంటావా పిన్ని అడుగుతోంది మా ఆవిడ. కళ్ళు మెరిసిపోతున్నాయి దానికి. నేను ఆశ్చర్యంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూశాను. రావి చెట్టు మొదట్లో నుంచి ఓ కొమ్మ వంకర టింకరగా 1 మీటర్ ఉంటుంది. ఆకు, కొమ్మ, రెమ్మ లేకుండా పైకెదిగింది. చివరిలో 2 కొమ్మలు ఎందువలనో విడివిడిగా కాకుండా అతుక్కుపోయి పడగ ఆకారం వచ్చింది. కళ్ళ స్థానంలో 2 బుడుపులు. నిజంగానే తోక మీద నిలబడ్డ పాములా విచిత్రంగా ఉంది. ఈ వింత ఆకారానికి వృక్షశాస్త్రానికి సంబంధించిన ఏదో కారణం ఉండే ఉంటుంది. వీళ్ళు దాన్ని కాస్త దేవుణ్ణి చేసేస్తున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు అలాంటి మాటలు వినిపించుకునే పరిధిలో ఉన్నారని నాకు అనిపించలేదు. వీరేశం అప్పుడే తన దగ్గర మిగిలిపోయిన పాల ప్యాకెట్టు ఓ మూల చింపి ధారగా ఆ కొమ్మకి అభిషేకం చేసేస్తున్నాడు. ఆ పడే పాలను పురుసిట్లో పట్టి తీర్థంగా కళ్ళకద్దుకుని సేవిస్తున్నారు కొందరు. ఆ కింద పాలతో తడిసిన మట్టిని భక్తిగా నొసటను పెట్టుకుంటున్నారు ఇంకొందరు. ఎవరు పురమాయించారో తనకే తట్టిందో కానీ మా పక్కింటి పాప కుంది దానిలో నూనెతో సహా తెచ్చేసి ఒత్తి వేసి వెలిగించేసింది. దీపారాధన అయ్యాక కర్పూరము, అగరొత్తులు రావటం ఎంతసేపు, ఇక హారతి పట్టడం ఒక్కటే తరువాయి. ఇంకో పక్క నా ఇల్లాలు సర్వమంగళాదేవి స్థల పురాణం విప్పింది. పిన్ని, నువ్వు నమ్ముతావో లేదో కానీ మా అత్తగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. వాళ్ళ అత్తగారు ఈ స్థలం కొనేటప్పుడు ఇదంతా అడవిట. సరిగ్గా ఈ చోట్లో ఓ పెద్ద పుట్ట ఉండేదిట. రోజు సూర్యోదయం వేళ నాగుపాము ఒకటి పుట్టలో నుంచి బయటకొచ్చి తోక మీద నిలబడి మా ఆవిడ చేతులు తిప్పుతూ చెప్పేస్తోంది. నేను నెట్టూర్చి వెనక్కి వచ్చేశాను. అక్కడంతా సద్దుమణిగి సర్వమంగళ ఇంట్లోకి వచ్చేసరికి చాలా సమయమే పట్టింది. ఆ లోపల మా పెద్దాడు చైతన్య క్రికెట్ ఆడొచ్చి ఆకలి ఆకలి అంటూ బ్యాటుతో సహా వీరంగం చేశాడు. ఆపాటి ఓపిక కూడా లేక ఏ బిస్కెట్లో కారపూస దొరకపోతాయా అని కాబోలు డబ్బాలు వెతుకులాడుతున్నాడు మా చిన్నాడు సిద్ధార్థ. తీరిగ్గా అప్పుడు ఇంట్లోకి వచ్చి ఇంకో అరగంట తర్వాత ఉప్మా ప్లేట్లు టేబుల్ మీద పెట్టింది మా ఆవిడ. ఆదివారం పూట ఉప్మా. ఆముదం తాగని మొహాలు పెట్టారు పిల్లలు.
వాళ్ళని అస్సలు పట్టించుకోకుండా అత్యంత ఉత్సాహంగా నా వైపు చూసింది సర్వమంగళ. నేనేం చెప్పినా చాదస్తమని తీసేస్తారు కానీ ఆ సర్పాకృతి, ఆ పడగ, ఆ కళ్ళు మీరు కళ్ళారా చూశారుగా, దాన్నేమంటారు మరి? ఆచారం పిన్ని గారు ఏమంటున్నారంటే, మీ తాతమ్మ గారు చూసిన సర్పం సూర్య నమస్కారాలు చేస్తున్నదంటే అది దేవతా సర్పమే అయి ఉంటుందిట. ఆ దైవ అంశ అప్పటి నుంచి ఆ స్థలంలో నిక్షిప్తమై ఉండి ఇన్నాళ్లకు ఇలా ఈ రూపంలో సాక్షాత్కరించిందని మన అదృష్టాన్ని ఆవిడ ఎంతగా పొగిడారో తెలుసునా? సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి మీ ఇంట్లో కొలువు తీరారు, ఏమి భాగ్యం మీది అని ఆవిడ అంటూ ఉంటే నిజంగా చెప్తున్నానండి, నాకు ఆ సమయంలో ఏదో ఆవహించినట్లై దైవ సంబంధమై నా పూర్వ ఆనందానుభూతి కలిగింది సుమండి అంటూ ట్రాన్స్లో ఉన్నట్లు కళ్ళు ఆరమూసి మళ్ళీ ఆ చెట్టు మోగతల విశేషం దగ్గరకు వెళ్ళిపోయింది. పో అమ్మా, నిజంగా నీది చాదస్తమే. ఇప్పటికిప్పుడు నన్ను చెప్పమంటే చెప్పలేను కానీ ఏ సైన్స్ స్టూడెంట్నో ఏ బోటనీ స్టూడెంట్నో అడిగితే అలా ఆ కొమ్మ రావటానికి కారణం చెప్పేస్తాడు. దానికి వెలవటాలు మాయమవటాలు అని నువ్వు కొత్త రంగ అద్దకు. పచ్చిమిరప మొక్కలు పోపు గింజలు తప్ప మరేమీ కనిపించని ఆ నిస్సారపు ఉప్మా తినలేక తింటూ అసలే విసుగ్గా ఉన్నాడేమో మా పెద్దబ్బాయి విసుక్కున్నాడు. నోరు ముయ్యరా, దైవానికి కూడా ఎక్స్రే తీయాలంటావు నువ్వు. వెధవ వికటవాదము నువ్వును. కొమ్మలకి ఆకులు లేకుండా కళ్ళు పడగలు ఉంటాయని ఏ సైన్స్ రా చెప్పింది? గదవాయించింది మా ఆవిడ. ఉండమ్మా, ఆకుల సంగతి నేను చెప్తా పెద్దగా అరిచినట్లు అన్నాడు చిన్న కొడుకు సిద్ధు. ఉలిక్కిపడి చూశాము. మొన్న నేను రఘుగాడు ఆ చెట్టు దగ్గర గట్టు మీద కూర్చుని గాలిపటాలు కట్టుకున్నాం కదా, రఘుగాడ కొమ్మ చివరన బుడిపిల మీదున్న ఆకులన్నీ గిల్లేశాడు. ఇది ఇప్పుడు మాయల పకీరు మంత్రదండంలో ఉంది కదరా అన్నాడు కూడా. పజీలు పూర్తి చేసినట్టుగా అన్నాడు సిద్ధు. పోరా వేధవ, నువ్వేం చెబితే అది నమ్మటానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా? నమ్మను, చచ్చినా నమ్మను. అసలు అంత పెద్ద ఆవిడ అబద్ధం చెబుతారా? ఎంత అనుభవంతో చెప్పారో ఆవిడ, ఆ మాటే నమ్ముతాను నేను. మన ఇంట్లో నాగేంద్రుడు వెలిశాడు అంతే. సర్వమంగళ కారపొడిలో నెయ్యి ఉంచుకుంటున్న వాడి చేతిలో నుంచి నేతి గిన్నె విసిరిగా లాక్కుని విస వెళ్ళిపోయింది అక్కడి నుంచి. పిల్లల గప్చుప్. నేను మళ్ళీ నెట్టూర్చి కామ్గా హాల్లోకి వచ్చి పేపర్ చేతికి తీసుకున్నాను. సెలవు రోజైతే మధ్యాహ్నం భోజనం అయ్యాక పడకుర్చీలో వాలి భుక్తాయాసం తీర్చుకోవటం అలవాటు. పడకుర్చీలో కునుకు రసవత్తరంగా ఉంటుంది. సాధారణంగా సాయంత్రం మా ఆవిడ టీ కప్పు పట్టుకొచ్చి లేపేదాకా ఆ సుఖం చెదరదు. కానీ ఈరోజు అలా కాదు. ఎవరో అమ్మా, అమ్మగారు అంటూ కేక మీద కేక పెడుతూ ఉంటే ఆ అరుపులకు తప్పనిసరిగా కళ్ళు తెరవలసి వచ్చింది. వంటింట్లో టీ పెడుతున్న సర్వమంగళ కూడా పరిగెత్తుకొచ్చింది. వీధి గుమ్మం బయట చేతిలో పాల చెంబుతో నిలబడి ఉన్నాడు ఒకతను. పొద్దుట చెట్టు దగ్గర గుంపులో చూశాను అతన్ని. ఎందుకో కానీ అతని ముఖం విప్పారి ఉంది అనిపించింది. నన్ను కనకారావు అంటారమ్మా. మా ఆవిడ్ని చూసి పాల చెంబుతో సహా చేతులు జోడించాడు అతను. మా రోడ్డు చివర రేకుల షెడ్డుట వాళ్ళది. ఆటో డ్రైవర్ అతను. కూతురికి నిన్నటి నుంచి కాన్పు నొప్పులు, తొలిచూలు. పొద్దుట చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు దండం పెట్టుకుని తడిచిన మట్టి పట్టుకెళ్ళి కూతురు నుదుటిని పెట్టాడట. గంటకల్లా ప్రసవించిందిట. మగపిల్లవాడ పుట్టాడట. రావి చెట్టు నాగన్న గొప్ప మహిమ గలవాడమ్మా. ఇట్లా ముక్కుకు వెళ్ళానో లేదు, అట్ట నా బిడ్డ బరువు దింపాడు. అడగకుండానే మేము ఆశపడ్డ మగనలసను ప్రసాదించాడు. తల్లి తల్లి వెంటనే వచ్చి పాలు పోస్తానని అనుకున్నానమ్మా. మీరు అనుమతిస్తే ప్రాధేయపూర్వకంగా అడుగుతున్నాడు అతను. 100 క్యాండిల్స్ బల్బులో వెలిగింది మా సర్వమంగళ వదనార విందం. నా వైపు విలక్షణమైన చూపు విసిరి, అయ్యో దానికేం భాగ్యం, మొక్కు తీర్చుకుంటానంటే కాదంటామా, వెళ్ళి అభిషేకం చేసుకో అంది ఉదారంగా వరమిచ్చినట్లు. ఈ వార్త ఎలా పొక్కిందో తెలియదు కానీ సాయంత్రానికి మరో 7-8 మంది వచ్చి పాలు పోశారు. ఒకరిద్దరు కొబ్బరికాయలు కొట్టారు. హారతి కూడా ఇచ్చే ఉంటారు. నాకు మతి పోతుంది. ఈ వెర్రి ఎక్కడి వరకు వెళ్తుందోనని. అనుకోకుండా ఆ రాత్రికి ఇదంతా ఎటు దారి తీయనుందో నా కళ్ళకు కట్టింది. భోజనాలై ఒక్క పలుకు నవ్వులుతూ టీవీ ముందు కూర్చున్నప్పుడు వచ్చాడు వీరేశం. ఏమిటిలా వచ్చావు అడిగింది మా ఆవిడ. మరేం లేదమ్మా చేతులు నలుపుకుంటూ అన్నాడు వాడు. అడ్వాన్సా?
ఆహా, అందుకు కాదమ్మా. మా చిన్నోడు దాసు పనేమి దొరక్క ఖాళీగా ఈగలు తోలుకుంటూ ఉన్నాడు. ఇంట్లో ఉన్నోళ్ళం నలుగురు 4 రూకలు తేకపోతే ఈ సంసారం బండి నడిపే బతుకులు కావు మావని మీకు కూడా తెలుసును కదమ్మా అన్నాడు. దేనికోసం ఈ ఉపోద్ఘాతం? చప్పున తేలిస్తే బాగుండును. పగలంతా మా ఆవిడ సీరియల్సు, పిల్లలకేమో సెలవు వచ్చిందంటే గ్యాప్ లేకుండా కార్టూన్ ఛానల్సు. కనీసం ఈవేళప్పుడైనా డిస్టర్బెన్స్ లేకుండా కాసేపు టీవీలో వార్తలు చూడనివ్వరు కదా ఇలాంటి వాళ్ళు వచ్చి. మారే అంది మా సర్వమంగళ అయోమయంగా. అందుకేనమ్మా తమతో మనవి చేసుకుందామని వచ్చాను. మీరు నా యందు దయ ఉంచి ఊ అన్నారంటే ఓ పాల చెంబిచ్చి మా దాసుని ఆ నాగన్న చెట్టు కాడ కూర్చోబెడతాను అన్నాడు వీరేశం ఆశగా చూస్తూ. ఎందుకు అన్నాను నేను విస్మయంగా. టీవీలో వినిపిస్తున్న వార్తల సంగతి, జరుగుతున్న సంభాషణ అంతా మా ఆవిడతోనే అన్న సంగతి కూడా మర్చిపోయి. అలా అడుగుతారేంటి బాబు? నాగన్నకు పాలు పోయటానికి జనం వస్తున్నారా? ఆహా, ఈవేళ 10 మంది అనుకోండి, రేపు 25 మంది అవరా? అట్టనే ఆ అంకె పెరుగుద్ది కదా. వచ్చినోళ్ళు ఆవు పాల కోసం ఎందుకు తడువుకోవాలా? దొరక్కపోతే ఎందుకు నిరాశపడాలా? అందుకన్నమాట ఈ ఏర్పాటు. వాళ్ళకి ఆ ఇబ్బంది తప్పుతుంది, మా ఊడికి కాసింత పని దొరుకుద్ది. అది తల్లి నా ఆలోచన అన్నాడు వీరేశం మా ఇద్దరి వంక మార్చి మార్చి చూస్తూ. నీకసలు అన్ని ఆవు పాలు ఎక్కడివిరా? సర్వమంగళ అనుమానంగా అడిగింది. పోండమ్మా, మరీ అమాయకంగా మాట్లాడతారు. బర్రె పాలలోనే కాసింత పసుపు కలిపితే సరి నవ్వుతూ అన్నాడు వీరేశం. హౌరా, మనుషులు ఎంత తెలివి మీరిపోయారు. నోట మాట రాలేదు నాకు. సరేలే, రేపు పాల ప్యాకెట్లు తెస్తావుగా, ఏ సంగతి అప్పుడు చెప్తాను అంటోంది సర్వమంగళ మాటలు తుంచేసి. కాదనమాకండమ్మా, నాకేం లాభమో అనుకోమాకండి. రోజు మీకు సరిపడా పాలు పోసేస్తూ ఉంటా సారా అన్నాడు. ఊగిసలాడే మనసును లొంగదీసే కిటుకు ప్రయోగించాడు. తిరుగులేదనుకుంటా దానికి. సరేలే, రేపు చెప్తానన్నానుగా, మేము ఆలోచించుకోవాలిగా బింకం చూపించింది మా ఆవిడ. ఏం చేస్తారోనమ్మా, మీదే భారం. వీరేశం అందరికి దండాలు పెడుతూ వెళ్ళాడు. వాడటు వెళ్ళాడు. మా సభలో సమాలోచనలు మొదలయ్యాయి. మా వాళ్లల్లో అప్పటి వరకు అదిమి పెట్టుకున్న ఉత్సాహం ఊబికి ఊబికి వచ్చింది. వావ్ అమ్మా, రేపటి నుంచి మాకు 2 పూటలా గట్టి పెరుగు వేయాల్సిందే. రోజు స్వీటో పాయసమో చేసి పెట్టాలి. సరే అనమ్మా. చైతు వీరేశం ప్రతిపాదనని ఏ బిల్లు ఏ చర్చ లేకుండా ఏకపక్షంగా ఆమోదించేశాడు. నాకు ముందు పాలకోవా చేసి పెట్టాలి. కోరుకోవటంలో తనెక్కడ వెనకబడిపోతానో అని వాళ్ళ అమ్మ ముందుకొచ్చి చేతులు పట్టుకు ఊపుతూ మరి తన కోరికను లిస్టులో చేర్చాడు సిద్ధు. నెలకి 3-4 వేలు ఆదా. గృహిణిగా తన ఆనందాన్ని తృప్తిని వ్యక్తం చేసింది సర్వమంగళ. అమ్మా, నాకు ఇంకొక గుడ్ ఐడియా వచ్చింది చెప్పనా? చిటికేస్తూ అడిగాడు చైతు. అనుమతి కోసమైతే ఆగలేదు. అమ్మా, ఆవు పాలతో పాటు కొబ్బరికాయలు, అగరొత్తులు లాంటి పూజా సామాగ్రి కూడా ఇంకెవరితోనైనా అమ్మకానికి పెట్టిస్తాను. లాభాల్లో వాటా అడగొచ్చు. పెట్టుకున్న జాగాకి రెంట్ కూడా తీసుకోవచ్చు. ఏమంటావు అడిగాడు హుషారుగా. ఆహా, వీడిని దేశానికి ఆర్థిక బలం చేకూర్చాల్సిన శాఖలో పెడితే అద్భుతంగా సరిపోతాడు. ఆశ్చర్యం, వీడేనా విచిత్రంగా లేచిన ఆ కొమ్మకి బొటానికల్ రీజన్ ఉంటుందన్నది. ఊరి నీళ్ళు బంగారంగాను, ఏమి బుర్రరానిది, మంచి పథకమే వేశావు మెచ్చుకుంది మా ఆవిడ. ఎవరో ఎందుకు, ఆ వీరేశం పెళ్ళామే ఉంది. ఆకుకూరల గంపను ఎత్తుకెత్తుకుని ఇళ్ల దగ్గరికి వచ్చి అమ్ముకుంటూ ఉంటుంది. వీధులు తిరగకుండా ఓ చోట కూర్చొని ఈ వ్యాపారం చేసుకోవే అంటే మహారాణిలా ఒప్పుకుంటుంది. లాభాలను బట్టి మనం రేటు పెంచొచ్చును అంది. మా ఆవిడ లోపలే అంచనాలు వేస్తున్నట్టుంది. నేను మాత్రం తీసిపోయానని గావును మా సిద్ధు అందుకున్నాడు. అమ్మా, మనము పూజారిని అరేంజ్ చేద్దాము. నువ్వు చెప్తూ ఉంటావే సంకల్పం, గోత్రనామాలు, అష్టోత్తరం, అది ఇది అని, అవన్నీ కూడా జరిగేట్టు చూసామంటే బోలెడు డబ్బు అన్నాడు. ఇది బాగానే ఉందిరా. ఎప్పుడు తమ్ముడి మాటను గడ్డిపోచలా తీసి పడేసే చైతు ఈవేళ ఎందుకో చాలా విలువే ఇచ్చాడు. అమ్మో, నువ్వు చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండాలి సుమా. ఒక్కోసారి గొప్ప గొప్ప కానుకలు కూడా పళ్ళెంలో పడుతూ ఉంటాయి అంటూ తల్లిని హెచ్చరించి
మెల్లగా చందాలు వసూలు చేసి మంటపం కట్టేద్దాము అని గొంతు తగ్గించి, అమ్మా ఇంకో మాట, ఆ పాము తల మీద ఆకులవి రాకుండా చూసుకుంటూ ఉండాలి మళ్ళీనేమో చెప్తున్నాడు చేతు. వింటున్న నాకు ఒళ్ళు మండిపోతుంది. వినగా వినగా ఓపిక నశించిపోతుంది. నోరు ముయ్యండిరా, మీకేమైనా బుద్ధి ఉందా? వాళ్ళేదో అమాయకంగా అజ్ఞానంగా తలా తోక లేకుండా ఓ కథ కల్పిస్తే మీరు ఆ ఆధారం లేని పునాదుల మీద మేడలు కట్టేసి కాసులు రాల్చుకుందామని చూస్తున్నారా? శభాష్ అన్నాను అసహనంగా. సర్వమంగళ మూతి 3 వంకరలు తిప్పింది. మీరు మా మాటలు ఎప్పుడు అవునన్నారులేండి, అంతా ఎతిమతమేగా. సరేలేండి, రేపు ఆ నాగన్న దగ్గర జనాలు క్యూ కట్టినప్పుడు తెలుస్తుంది. టీవీ కట్టేసి లేచిపోయారు అందరూ. వాకింగ్ వెళ్లే వేళకి అలవాటుగా మెలకు వచ్చింది నాకు. స్టిక్ తీసుకుని గేటు వరకు వచ్చాను. అప్రయత్నంగా చూపులు రావి చెట్టు వైపు మళ్ళాయి. విడని చీకట్లు, ఏ ఆకారంలోనూ స్పష్టత లేదు. రాజకుమారుణ్ణి దక్షిణం వైపు గదికి వెళ్ళొద్దంటే అటుగానే మనసు లాగినట్లు. నా అడుగులు అటువైపుగా పడినాయి. రావి చెట్టు ఎదురుగా వెర్రితల వేసిన ఆ కొమ్మకి దగ్గరగా నిలబడ్డాను. రాత్రి మా వాళ్ల సంభాషణ గుర్తుకొచ్చింది. 4 రోజులు ఎవరూ చూడకుండా ఉండుంటే కొమ్మ ముదిరి పైన ఆకులు వేసి పెద్ద చెట్టులో కలిసిపోయి ఉండేది. లేకపోతే వేరు మొక్కగా ఎండిపోయి ఉండేది. ఆ కొమ్మ దర్శనానికి క్యూనా? పాలాభిషేకము, పూజలు, అష్టోత్తరాలునా? ఇంత ఆర్భాటం అవసరమా? ఇదంతా అబద్ధమని తెలిసిపోతేను ఇంకో కథ అల్లుతారా? ఓహో, నేను ఈ కపట నాటకాన్ని సాగనివ్వను. నాకు ఉద్రేకం ఆగలేదు. ఒక్కడుగు ముందుకు వేశాను. చేత్తో ఆ కొమ్మను గట్టిగా పట్టుకుని వంచి ఒక్కలాగు లాగాను. విరిగి చేతిలోకి వచ్చిన ఆ కొమ్మని పక్కనే ఉన్న ముళ్ళగోరింట పొదల్లోకి గిరాటేశాను. కామ్గా కాళ్ళు ముందుకు కదిపాను. ఇక ఆ తర్వాత రేగిన కల్లోలం, అయిన గందరగోళం మాటల్లో చెప్పలేను. వారం తర్వాత యథాప్రకారం వాకింగ్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు యథాలాపంగా రావి చెట్టు వైపుకు చూశాను. ఆ కొమ్మ విరిగిన చోట ఆరోగ్యకరమైన ఆకుపచ్చని ఆకులు, పైన ఎర్రని చిగుళ్లతో చిన్న చిన్న రెమ్మలు. నా మనసు ఆనందంతో నిండిపోయింది. కథ సమాప్తం. ప్రియసఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.